పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మరొకసారి రీతిగా మనం అందరం కలుసుకోవటం కదా. దేవుని కృప లేనిదే మనం ఎవరం కూడా ఒక అడుగైనా ముందుకు వేయలేము. ఎందుకు ఏ మాట అంటున్నారంటే, దేవుని కృప ఇందాక చదువుకున్న రీతిగా మన ముందు వెనక ఆవరించబడి ఉంది. గత వారము మనం వాక్యం విన్నాం. ఎంతమందికి గుర్తుంది వాక్యము? ఏం విన్నాం? నా పడకను పరిశీలించి ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది ఈ వాక్య భాగం? గత వారం విన్న వాక్య భాగం ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి అర్థం కాలేదు. అర్థం కాలేదు అనే వాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంతరంగాల సినిమా సీరియల్ బాగా అర్థమవుతుంది కదా. చందమామ సీరియల్ బాగా అర్థమవుతుంది. అదేమో మన కర్మ. దేవుని వాక్యమే మనకు అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైనా చెప్పం మనం. ఓ రోజు ఒక దొంగతనానికి పోయినాడు. దొంగతనానికి ఇద్దరు పోయినారు. ఇద్దరు పోతే ఆ ఇంట్లో ఒక ఆమె అలికిడి చేసింది, దగ్గింది. మధ్యరాత్రులు దొంగతనానికి పోయినా ఆమె దగ్గింది. ఆ ఇంటి ఓనర్ అమ్మ. అరే 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 ఏం చేసేది? వచ్చిన దొంగతనానికి ఏం మేలుకొని ఉందో ఏమో అని కొంచెం వెయిట్ చేశాడు. కాసుకొని ఉంటే ఆ కిటికీ కింద వాని కాలు తేలు కొట్టింది. ఎట్లా? ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? పక్కనుండే వాడిని చూపించినాడు, రే తేలు కొరికింది, మంట ఇస్తా ఉంది. వాడు వీని నోటిని గట్టిగా మూసేసాడు. అర్సద్దురా. అందుకే ఆ సామెత అట్లే వచ్చింది, తేలు కొరికింది దొంగ మాదిరి ఉండిపోయినాడు. హల్లెలూయా. అర్థమవుతుంది, కానీ తేలు కొరుకుతుంది మనకు, కానీ మనం ఏం చేయము, అరసము. హల్లెలూయా అని అరసం. నూతన సంవత్సరంలో దేవుడు కోరుకుంటా ఉండే అంశం ఇదే. ఈ అంత్య దినాలలో ఈ వాక్యము బహు భయంకరంగా వెదజల్లబడుతూ ఉంది. క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, అందరి కొరకు ఈ వాక్యం ఏమవుతుందండి? పని చేస్తాం. యేసు ప్రభు 33.5 సంవత్సరము కష్టపడిన దానికంటే కూడా ఈ అంత్య దినాల్లో మరి అధికంగా కష్టపడుతుంది. ఎందుకో తెలిసిన, ఒక ఆత్మనైనా రక్షించగలిగితే పరలోకం సంతోషపడుతుంది. హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకుందాం, వాక్యం మీద ధ్యాస పెడదాం. నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు. దావీదు ఊరికే అనలా, పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తగానే రాయించలా. ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? యేసు ప్రభువే చెప్పారు, అంత్య దినాలు ఎలాగుంటాయంట? నోవాహు కాలం వలె ఉంటాయి అన్నాడు. సొదొమ గొమొర్రాలో ఎలాగ గడిపారో అలాగ ఉంటాయంట. ఎలాగది? తినుచు త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికి ఇచ్చుచు కదా, ఇష్టానుసారంగా జీవించే దినాలు ఇవి. అలాంటి దినాలలో ఈ వాక్యం ఒకరినైనా రక్షిస్తే చాలా సంతోషపడతారని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన విస్తారంగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. పాపములో జీవిస్తున్న వారి దగ్గరికి మరి అధికంగా వస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దావీదు కూడా అదే చెప్పాడు ఇక్కడ. ఒరే నాయనలారా, దేవుని ప్రజలారా, దేవుని సంఘాలారా, మొట్టమొదట నేను ఎందుకు ఈ 2 మాటలు అన్నానంటే, నా నడకను నా పడకను పరిశీలించినావని. దేవుడు నిజంగానే వాటిని పరిశీలించాడు. నా నడక మొట్టమొదటి ఏమైంది? నా నడక చెడిపోయింది. తర్వాత నా పడక చెడింది. ఈ రోజుల్లో చాలామంది
నడక చెడిపోతా ఉంది. నడక చెడితేనే పడక చెడేది. అదే దాని అర్థం ఇక్కడ. అది ఎట్లా సార్? నడక ఎట్లా చెడిపోతుంది? నడత అంటే ఏంది? ప్రవర్తన. అంత్య దినాల్లో మన ప్రవర్తన ప్రత్యేకంగా మరి నేను విశ్వాసిని అని చెప్పుకునే ప్రతి ఒక్కరి ప్రవర్తన ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. అప్పుడే నువ్వు విశ్వాసిని అనిపించుకుంటావు. లేదా నీ ప్రవర్తన చెడిందనుకో, అన్నీ చెడిపోతాయి. దావీదు చెప్పాడు ఇక్కడ, నా నడక, మొట్టమొదట నా నడక ఎట్లా చెడింది? నడక దావీదుది ఎట్లా చెడిపోయిందండి? బత్షెబాతో చెడిపోయిందంట. మా యొక్క చెప్తాను, బత్షెబాత ద్వారా చెడిపోయిందంట. పాపం బత్షెబా అమాయకురాలు, ఆమె ఎన్నో పాపం ఉనింది. నడక చెడింది ఎవరిది? అయ్యగారిదే, దావీదు గారిదే. దావీదుకు ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. ఏంటది? ప్రజలు నా హృదయానుసారుడైన కుమారుడు దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడండి? 7 సార్లు ప్రార్థన చేస్తాడండి. అది ఎప్పుడెప్పుడు పెట్టుకున్నాడో టైం తెలియదు. 11:30కు పెట్టుకున్నాడో 12కు పెట్టాడో తెలియదు మనకు. కానీ 7 సార్లు ప్రార్థన చేస్తాడు. 7 సార్లు ప్రార్థన అంటే వేకుజాములో నుండి మనం సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు లెక్కేసుకున్నా 7 సార్లకు సమయం సరిపోదు. చూసారా? కానీ ఆ రోజు ప్రవర్తన ఏమైంది? మారిపోయింది, చెడిపోయింది. సాయంకాలం వరకు పనుకున్నాడు. ఇక నాకేంలే, నా ప్రజలు యుద్ధానికి పోయినారు, నాకేంలే, హాయిగా పనుకుంటాను. చూసారా? ఆ రోజు ప్రవర్తన మారిపోయింది. ఆ రోజు దేవునితో నడిచే కృప పోగొట్టుకున్నాడు. ప్రార్థన అంటే దేవునితో నడవటమే, దేవునితో సహవాసం చేయటమే. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో లోకం మన దగ్గరికి రాదు. ఇందాక నాకు ఎవరో ఇక్కడే పెద్దవాళ్ళు చెప్పిన గుర్తు అన్నే అనుకుంటాను. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఇది వాస్తవమే. ఆ రోజు ప్రార్థన చేయలేదు కాబట్టి ఏం చేశాడు? పాపం చేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందని వాళ్ళు గట్టిగా హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, పాపము చేస్తూ ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఒప్పుకుంటారా? హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాపము చేస్తాం. ఏదన్నా ఒకదానికి బానిసవ్వండి. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, ఏం తెలిసిన? పాపము చేయువాడు పాపానికి దాసుడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు నువ్వెవరు చెప్పాలి? ప్రార్థనకు నువ్వు దాసుడు. ఎస్, దేవుని దాసులం మనం. ప్రార్థన చేస్తాం. చూడు, ఇందాక ఆరాధన చేయ ఎంతమంది గొప్పగా ఆరాధన చేశారు? మనస్ఫూర్తిగా ఎంతమంది ఆరాధన చేశారు? సర్వాధికారివి, సర్వజ్ఞుడవు. అక్కడ మనం దేవుణ్ణి పొగిడాం, కొనియాడాం. దేవుని స్వరూపంలోనికి మనం కూడా మారాలి. సర్వజ్ఞులం కదా. పాపం చేస్తే పాపం యొక్క స్వరూపంలోనికి మారిపోతాం. దేవుడు దావీదు అదే చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట, అయ్యలారా నా నడక చెడిందంటరా. నా నడక చెడిన కారణాన ఆ రోజు నా పడక కూడా చెడిపోయింది. దయచేసి మీరెవరు అలా ఉండద్దండి అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పొందుపరిచాడు. ఇక్కడ చాలా మాటలు మనం వినకూడని మాటలు ఇందులో ఉన్నాయి. ఎందుకు పెట్టాడు అక్కడ? అంత్య దినాల్లో నా ప్రజలు అలాంటి పనులు వారు చేయకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టాడు. మీరందరూ చేయండి అని కాదు ఇక్కడ పెట్టింది. చూసారా? చాలామంది అదే ఈ ప్రవర్తనలోనే ఉన్నారు. పైకి బాగానే ఉంటారు. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ అన్నీ పురుగులేనంట. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఇక్కడ దావీదు ఒప్పుకున్నాడు, నా పొట్టలో ఈరోజు పురుగులు ఉన్నాయి. చాలామంది ఒప్పుకోం, నా పొట్టలో పురుగులు ఉన్నాయని ఒప్పుకోం. హల్లెలూయా. దావీదు అయితే ఒప్పుకుంటున్నాడు, నా నడత చెడిపోయి
ఎంతమంది నడత ఈరోజు చెడిపోయి చెడగొట్టుకొని దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. నిన్ను నువ్వు పరీక్షించుకో. అంతరాత్మ అనేది ఒకటి ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని పరీక్షించుకో. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను పరిశీలించి ఉన్నావు. దేవుడు పరిశీలించక ముందే నిన్ను నువ్వు పరిశీలించుకో. అప్పుడే దేవుని శిక్ష, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలామందికి ఒక అలవాటు ఉంది. బయట ఎక్కడెక్కడో తిరుగుతారు. వారి నడత, ప్రవర్తన వాళ్ళకు తెలుసు, వాళ్ళకు సంబంధించిన వారికి తెలుసు. కానీ దేవుని సన్నిధిలోనికి వస్తే వాళ్ళంతా భక్తిపరులు ఎవరు ఉండరండి. నిజంగా వాళ్ళకి అవార్డు వల్ల వాళ్ళంత భక్తిపరులు ఎవరు ఉండరు. ఎందుకో తెలిసిన చెప్తున్న ఈ మాట, నాతాను దావీదు దగ్గరికి వెళ్ళేంత వరకు బాగా నటించాడు దావీదు. ఎవరు నన్నేం కనుక్కోలేరు, నేను చేసిన పని ఎవరికీ తెలియదు. నాతాను వెళ్ళినప్పుడు కూడా, అయ్యో నాతాను వచ్చాడేంటి నా దగ్గరికి, దేవుని ప్రవక్త నా దగ్గరికి ఎందుకు వచ్చాడని భయపడలా ఆయన. కనీసం అడగను కూడా ఇలా, ఎందుకు వచ్చావయ్యా. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంది? నటిస్తూ ఉన్నాడు, నటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నాతాను స్టార్ట్ చేశాడో, దావీదు నువ్వేం చేశావు, నువ్వు ఎలాగున్నావు అన్నప్పుడు పొట్ట విప్పాడు. ఇన్ని పురుగులు ఉన్నాయి చూడు. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నా నిలబడిన నీవేం చేయాలా? నీ అంతరంగాన్ని విప్పాల దేవుని దగ్గర. ప్రభువా, నాలో ఈ దుష్క్రియలు ఉన్నాయి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అందుకే ఇలాంటి వాళ్ళు ఏమంది వాక్యము, లోపల ఒకటి పైన ఒకటి పెట్టి జీవించే వాళ్ళు ఏమనింది వాక్యము? తెలిసిన ఎవరికైనా? గట్టిగా చెప్పండి. ఎవరు? వేషధారులు. వేషధారులు. యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు వేషధారులై ఉండి ప్రతి స్థలములో మనుషుల చేత వందనాలు చెప్పించుకునేవాళ్ళు కదా. దేవుడు అన్నీ సహిస్తాడు, అన్నీ సహిస్తాడు. నువ్వు ఘోర పాపినైనా, ఈ మధ్య మన మైకేల్ విజయ్ కుమార్ గారి ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది, యూట్యూబ్లో చూడండి, అందరూ చూడండి, చాలా మంచిది. మంచి సాక్ష్యం ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఆ రోజుల్లో నువ్వు బాంబులు బట్టి ఎంతమంది చూశారు? ఇంటర్వ్యూ చూశారు ఎవరైనా? ఒకరు చూశారు. సంఘం అంతటికి ఒకరు చూశారు. పోని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూట్యూబ్లో సినిమాలు ఎంతమంది చూశారు? ఇవి చూడండి, అంటే దినాల్లో పనికొస్తాయి. మనం ఎట్లాగుంది డాక్టర్? ఆ ఇంటర్వ్యూ బాగుందా? వెరీ గుడ్. చెప్పాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ అడిగా చెప్పాడు, నువ్వు చాలామందిని చంపావు కదా, ఎంతమందిని చంపినా దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడా అన్నాడు ఆయన. క్షమిస్తాడు. దేవుడు కనికర పూర్ణుడు, క్షమిస్తాడు. మరి దానికి శిక్ష ఏమి లేదా? శిక్ష వేశాడు. అంతమందిని చంపినందుకు నా కుమారుణ్ణి ఆయన నా యొద్ద నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. అదేమైనా దేవుని ప్రజలారా, ఎస్, ఈ ఉదయకాలంలో ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడండి. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి నరావతారిగా వచ్చి అలాంటి ఘోర పాపాలు చేసిన వారి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి సమాధిలో పెట్టబడి 3వ దినాన పునరుత్థానుడుగా మృత్యుంజయుడిగా లేవటానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎవరిని ఆయన ఇష్టపడడు? వేషధారులను ఇష్టపడడు. వేషధారులను ఇష్టపడడు ఆయన. వాస్తవంగా దేవుడు వాస్తవమైన వాడు. మనం కూడా వాస్తవంగా బతకాలి. దేవుని ఎదుట కల్మషం లేకుండా బతకాలి. అందుకే అక్కడ చెప్పాడు, నా పడకను పరిశీలించినా ఉన్నప్పుడు దానికి ఉదాహరణగా పౌలు అన్నాడు అక్కడ హెబ్రీ పత్రికలో,
వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెనని ఎందుకన్నాడు? కొంతమంది ఈ రోజుల్లో చాలామంది కపట వేషధారులుగా జీవిస్తూ ఉన్నారు. పెళ్లికి ముందే చేయరాని పనులన్నీ చేసి చెడిపోయి పడకలను వాళ్ళు అపరిశుద్ధతగా చేసుకొని ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకరినొకరు దాపెట్టుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వేషధారణ. అంత్య దినాలు అలాగ వద్దు నీ వాక్యము మనల్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. ఆ ఖండన లోకానికి ఇష్టం ఉండదు. మా ఇష్టము, మాకు స్వాతంత్రం ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాము అని మాట్లాడే అధికారం ప్రజల్లో ఈరోజు ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? అలాగూ చేయవద్దు. అలాగూ చేస్తే నా యొద్దకు నువ్వు రాలేవు, పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతమంది ఈ ఉదయకాలంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో అలాంటి వేషధారణ కలిగి ఉన్నారో, నడత చెడిపోయి పైకి మాత్రం పరిశుద్ధులుగా వేషం వేసుకొని ఇక్కడ కూర్చుని ఉన్నారో, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దావీదు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. దావీదు నాతాను దగ్గర వాదించలా. నేను చేయలేదయ్యా అలాగా, నువ్వు అబద్ధం చెప్తున్నావు అనలా. ఆయన ఒప్పుకున్నాడు, కన్నీరు గార్చాడు, దేవుని సన్నిధిలో విలపించాడు. ఆ మనస్సు మనకు కూడా కావాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలంలో కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ మాట చెబుతూ ఉంటున్నాను, నా నడకను నా పడకను నువ్వు పరిశీలించు. చాలామంది మర్చిపోతూ ఉంటున్నారు, నా ప్రవర్తన, నా నడక ఎక్కడికి వెళ్తూ ఉన్నాను, ఏం చేస్తూ ఉంటున్నాను అనేది మర్చిపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరిచిపోయినటువంటి వారి కోసము ఈ వాక్యము తెలియజేస్తుంది. యోబు అంటున్నాడండి. చూస్తాం, యోబు గ్రంథము 34వ అధ్యాయము 21-22 చదువుదాం. ఎట్లంటండి? మొట్టమొదట ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. మర్చిపోయారా? మర్చిపోయారా? మీ మార్గాలన్నింటి మీద ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు? ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు? వ్యభిచార గృహానికి నడుస్తూ ఉన్నావా? లేదంటే మద్యపాన గృహానికి నడుస్తూ ఉన్నావా? సినిమా గృహానికి నడుస్తూ ఉన్నావా? ఆరాధనకు నడుస్తూ ఉన్నావా? నీతిమంతులతో కూడా నడుస్తూ ఉన్నావా? ఏముంది అక్కడ? ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఉంచబడుతుంది, ఉంచబడబోతుంది అనలా. ఏముంది అక్కడ అంటే ఇప్పుడు ఏం దాని అర్థము? ప్రజెంట్ అది పని చేస్తూ ఉంది అని అర్థం. నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. తర్వాత ఎట్లంటండి? ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తూ ఉన్నాడంట. మనం కూడా కొంతమందిని కనిపెట్టి చూస్తూ ఉంటాం. పక్కింటి వాళ్ళు ఏమన్నా చేస్తే పాపం వాళ్ళ వెనకంటే తెలియకుండా పోతాం, కనిపెట్టి చూస్తాం. ఆ అమ్మాయి ఆడిగిపోతుందో భలే ఆత్రత మనకి. ఆ అబ్బాయి ఆడిగిపోతాడో చూడల్లా. చూడకపోతే ఆ రోజు రాత్రికి నిద్ర రాదు, మధ్యాహ్నం ఆకలిగా, అంత బాధ మనకు. హల్లెలూయా. మనము ఇతరుల మార్గాల మీద దృష్టి పెడుతూ ఉన్నాం. మనము ఇతరులు నడిచే ప్రవర్తన మీద దృష్టి పెడుతూ ఉన్నాం. మన ప్రవర్తన మీద కూడా ఒక ఆయన దృష్టి పెట్టాడని మర్చిపోతా ఉన్నాం. హల్లెలూయా. అది యోబు చెప్తూ ఉన్నాడు. ఎవరంటే ఆయన అనగా దేవుడు దృష్టి, దేవుని దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాడు. నువ్వైనా, నేనైనా, ఎవరైనా సరే అందరి నడకల మీద ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మర్చిపోతా ఉన్నాం మనం కదా. దయచేసి అంత్య దినాల్లో ఈ 2026వ సంవత్సరంలో మన నడకలు మార్చుకుందాం. మనం చేసే ప్రయాణాలు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచన చేసి ప్రయాణం చేస్తాం. మన జీవితాలను మార్చుకుందాం. నిజంగా దేవుడు ఈ 2026వ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. ఒక నూతన సృష్టిగా దేవుని యొక్క నిలబడి చూపిస్తాం ఆయన. హల్లెలూయా. ఇంత వాక్యం విని మనం మారలేదంటే దానికి అర్థం లేదు.
మనం ఎవరైపోతాం అప్పుడు? 26 కాదు 46 వచ్చినా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటాం. మార్చుకుందాం. దేవా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, పైకి బాగానే ఉన్నా, లోపలంతా నా నడత చెడిపోయింది ప్రభువా, చెడిపోయిన నడతతో నేను నీ దగ్గరికి రాను స్వామి అని ఒక తీర్మానానికి వస్తాం. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. చూసారా, దావీదు ఒప్పుకున్నాడు అక్కడ. ఈ పనులన్నీ అయిన తర్వాతనే నా హృదయానుసారుడైన కుమారుడు అని ఒక బిరుదు ఇచ్చాడు ఆయన. ఎంతమంది ఈ 2026వ సంవత్సరంలో దేవుని హృదయానికి, దేవుని మనస్సుకు ఇష్టమైన వారంగా జీవించాలని తీర్మానించుకుంటున్నామో, నీ దేవునితో నువ్వు మాట్లాడు ప్రభువా, నాకు ఈ కృపను దయచేసి, నా మార్గాలన్నీ కూడా చెడిపోయిన నా మార్గాలు, చెడిపోయిన నా నడత నేను బాగు చేసుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి. దేవుణ్ణి అడగందే దేవుడు సహాయం చేయడండి. అడుగు దేవుణ్ణి, దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైనా కావచ్చు. తర్వాత ఏముంటుంది 22లో, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు అని మాట్లాడుతున్నాడు. దుష్క్రియలు చేయువారు, చెడ్డ కార్యాలు చేసేవారు, వాళ్ళు అనుకుంటా ఉన్నారు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట చెడ్డ కార్యాలు చేసి, నేను ఆరాధనకు వచ్చి మంచి బట్టలు వేసుకొని బైబిల్ సంఖలో పెట్టుకొని బాగా నీట్గా వస్తే ఇంకా ఎవరు నన్ను కనుక్కోలేరు అని అనుకుంటా ఉన్నారు. కానీ యోబు ఏమంటున్నాడు ఇక్కడ? దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు అని అంటున్నాడు. అందుకే దావీదు అన్నాడు అక్కడ, దేవా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఎక్కడికి పారిపోగలను స్వామి? నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు. అదే యోబు చెప్తూ ఉన్నాడు, ఇదిగో వారి నడతలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. నీవు ఆత్మవంచన చేసుకోవచ్చు. నువ్వు ఏదైనా చెడు పని చేసి, పొరపాటు చేసి, దేవుని సన్నిధిలో నువ్వు పొరపాటు పని చేసి అట్లాగే ఉండిపోవచ్చు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడలేదని. అదిగో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ నడతను దేవుడు చూస్తూ ఉన్నాడు, నా నడతను దేవుడు చూస్తూ ఉన్నాడు. యవనస్తులారా, మీ నడతలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడని మర్చిపోవద్దని. వృద్ధులారా, మధ్య వయస్కులారా, స్త్రీలారా, పురుషులారా, ప్రతి ఒక్కరిని బట్టి ఈ వాక్యము మనతో మాట్లాడుతూ. దావీదు పొరపాటు పడ్డాడు. దావీదు వల్లే నువ్వు పొరపాటు పడద్దు. దావీదు పొరపాటు పడ్డాడు, ఆ పొరపాటును సరిదిద్దుకున్నాడు. నువ్వు పొరపాటు పడుతూ ఉన్నావు, కానీ పొరపాటును సరిదిద్దుకోవటము మానేస్తూ ఉంటున్నావు. ఎందుకు దేవుని దగ్గరకు వచ్చి నీ పొరపాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని అడిగే ఆత్మ నీకు లేకుండా పోతూ ఉంది కదా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు ఏ పొరపాటు చేసినా దేవుని దగ్గర దాక్కోలేవు. అందుకే మనసు విప్పుదాం, అంతరాత్మను విప్పుదాం. దేవా, నీ సన్నిధిలో ఇదిగో స్వామి, కల్మషం ఉన్నటువంటి నా అంతరాత్మని నీ పాదాల దగ్గర కుమ్మరిస్తా ఉన్నా, నా హృదయాన్ని కుమ్మరిస్తా ఉన్నా. దీన్ని పరిశుద్ధపరచు, దీన్ని పరిశుద్ధపరచు. ఈ 2026వ సంవత్సరంలో ఒక నూతన హృదయాన్ని నాకు, ఆ నూతన హృదయంతో నేను జీవించాలి ప్రభు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు ఏమంటారు? ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు, ఈ వాక్యం వారిలో నీరు కట్టి ఫలించులాగున సహాయం చేయి అంటారు. ఈ వాక్యానికి ఎవరు నీరు కట్టేది? ఎవరు ఈ వాక్యానికి నీరు కట్టేది? వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీకు అందిస్తూ ఉన్నాడండి, మీ హృదయాలలో నాటుతూ ఉన్నాడు. దీనికి నీరెవరు కడతారు? పరిశుద్ధాత్ముడే కడతాడా నీరు కూడా? నువ్వు కట్టుకోవాలా, నువ్వు కట్టుకోవాలా. నువ్వు కట్టుకుంటే ఈ వాక్యం నీలో ఎదిగి వర్ధిల్లుతుంది, ఫలిస్తుంది. అంతేగాని దేవుడే వాక్యం చెప్పి, దేవుడే నీళ్లు కట్టి, ఆయన ఎరువేసి, మా యొక్క చెప్పినట్లు ఆయన ఎరువేసి, చెత్త తీసి, కలుపు తీసి, కూలీలు ఇచ్చి అన్నీ చేస్తే నువ్వేం చేస్తావు? హల్లెలూయా.
కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, మార్పు మనలో రావాలి. తర్వాత చూడండి, ఇర్మీయా గ్రంథం 16:17 చూడండి ఏమంటున్నాడు. చాలామంది నడకలు, ఈ నడత, నా మార్గాలు దేవుడు నన్ను చూడలేదు అనుకునే వాళ్ళ కోసము ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం ఇర్మీయా 16:17 ఏలయనగా ఎట్లా అంటున్నాడు, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, నాకు మరుగై ఉండదు. హల్లెలూయా కదా. నువ్వు వెళ్ళే మార్గము ఏం చేస్తున్నాడంట, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి ఉన్నాడు, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. దేవుని కన్నులకు ఎప్పుడు ఏది మరుగు కాదు. ఇక్కడ చూస్తే ఈ భాగంలో ప్రధానమైన భాగాన్ని నేను మీకు తెలియజేయాలి. వారి దోషమును నాకు మరుగై ఉండదు అంటున్నాడు. వారి దోషము నాకు మరుగై ఉండదు. దోషమేంటి? దోషమేంటి? పాపం వేరే, దోషం వేరే. ఇక్కడ దోషము అంటున్నాడు. దోషమేంటి? నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర పాపం చేసి ఒప్పుకోవో, ఆ పాపానికి తగిన ఫలితాన్ని అనుభవించేదే, ఫలితమే దోషం. చూసారా, దావీదు ఏం చేశాడు? నా ప్రియమైన దేవుని ప్రజలారా, పాపం చేశాడు. పరాయి స్త్రీని తీసుకొని వచ్చి తన పడక మీద పాపం చేశాడు. దోషం అనుభవించాడా? ఆమె నుండి పుట్టిన బిడ్డను దేవుడు ఏం చేశాడు? మొత్తెను నుండి వాక్యం చనిపోయేటట్లు చేశాడు. ఏ పడక మీద అయితే పాపం చేశాడో అదే పడక మీద తన కుమారుడు మరి అందరూ చూస్తూ ఉండగా ఆ తప్పిదాన్ని తాను కూడా చేసి చూపించాడు. వ్యసనపడ్డాడు, కుమిలిపోయాడు దావీదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసే పాపానికి నీకు ఇచ్చే దోషం కూడా నాకు మరుగుగా లేదు. అందుకే ఆ దోషాన్ని తప్పించుకుందాం. పాప దోషాలను తీసివేసేదే యేసు రక్తం. యోహాను పత్రికలు మనం చూస్తున్నాం, యేసు రక్తము ప్రతి పాపమును తీశారు. ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి. ఆ కొటేషన్ చెప్పు. 7వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో ఏముంది అక్కడ? ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారా నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పాపాన్ని, శాపాన్ని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి రావాలి? యేసు రక్తము క్రిందికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. అందుకే చెప్తూ ఉంటున్నాడు, ఆయన చెప్పాడు, ఆయన మైకేల్ విజయ్ కుమార్ గారు, మరి దేవుడు నిన్ను క్షమించాడు అంటున్నావు, దేవుడు క్షమిస్తాడా? ఎస్, నా పాపానికి, నేను చేసిన పాపానికి ఆ శాపాన్ని కూడా తొలగించాడు. నా కుమారుణ్ణి నా యొద్ద నుండి తీసుకున్నాడు. నువ్వు బాధపడలేదా? ఎందుకు బాధపడతా? మనిషిగా బాధ ఉంటుంది, కానీ ప్రాయశ్చిత్తం జరిగింది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ పాపాన్ని అట్లే పెట్టుకుంటే, నీలో అట్లాగే దాచుకుంటే, నీ నడకలో నువ్వు చేసే పాపాన్ని అట్లాగా పెట్టుకుంటే ఒకరోజు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలా? ఒప్పుకోం మనం కదా. అది దాని యొక్క అర్థం. చూడండి, ఇంకా కొంతమందికి చెప్తూ ఉన్నాడు. ఇర్మీయా రాసిన గ్రంథం ఇర్మీయాలో చూడండి 32:19 చూడండి ఏం చెప్తుందో వాక్యం అక్కడ. గొప్పవాడువు, నరపుత్రుల మార్గములన్నింటినీ చూసావా? నరపుత్రుల మార్గములన్నింటినీ ఒకసారి ఆ వాక్యం మీరు చదివితే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి ఆ మాట చూడండి. నరపుత్రులన్నింటి మీద ఆయన దృష్టి ఉంచి వాళ్ళకి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడంటండి? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు. నువ్వు చేసే ప్రతి పనికి
ప్రతి క్రియకు ఆయన జవాబిస్తాడు. నువ్వు మర్చిపోతా ఉన్నావు, నన్ను ఎవరు చూడలేదు. అందుకే దావీదు అన్నాడు, నా నడత చెడింది. ఈరోజు చెడగొట్టుకున్న నడతలో నువ్వెన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు. చెడిపోయిన ప్రవర్తన ద్వారా ఎంతో బాధలు అనుభవిస్తూ ఉన్నావు. చెడిపోయిన ప్రవర్తన ద్వారా ఎన్నో శ్రమలు, శోధన, కష్టాలు, కన్నీరు గారుస్తూ ఉన్నావు. చూసావా? ఎందుకు ఆ మాట అన్నాడు అక్కడ? ప్రవర్తన చెడితే, నడత చెడితే పడక చెడేది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నువ్వు చేసే ప్రతి క్రియకు ఆయన ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. మర్చిపోవద్దు. ఇంత సమాచారం దాచిపెట్టాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ వాక్యాన్ని రాశాడు. నా నడతను, నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు. నీ ప్రవర్తన ఎలా ఉందో దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడే మన దేవుడు. అందుకే దయచేసి నువ్వు వేషధారిగా ఉండదు. ఒప్పుకో ఆయన దగ్గర, ప్రభువా ఈ ప్రవర్తన నాలో ఉంది. పైకి బాగానే ఉన్నా స్వామి, కానీ లోపల నా ప్రవర్తన అంతా చెడిపోయింది. దయచేసి నన్ను క్షమించు. ఎంత దినాలు అదే నువ్వు కోరుకోవాల్సి. ఎప్పుడైతే క్షమించబడతావో అప్పుడే దేవుని దీవెన, దేవుని కృప నీ మీద విస్తారంగా కురిపించబడుతుంది కదా. ఎంత మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. తర్వాత ఈ మాట చెప్పి నేను ముగిస్తా. 1 పేతురు 3:12 3:12 ఎట్లంటే అండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ఈ మాటలు అర్థమైన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నాడు పేతురు ఇక్కడ? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఈ గాని అనేది చాలా డేంజర్. గాని, అయితే, మరలా ఇవి వస్తాయి చూసారా, ఇవి డేంజర్. గాని అంటే దాని అర్థం ఏంది? చూస్తాను నీ కథ అన్నట్టు. ఇక్కడేం చెప్తున్నాడు? ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఈ భూమి మీద ఎవరితోనైనా నువ్వు విరోధం పెట్టుకో. ప్రధానమంత్రితో విరోధం పెట్టుకుంటే నీకేం ప్రమాదం లేదు. జైల్లో వేస్తాడు 2 రోజులు, మళ్ళా వదిలేస్తారు అంతే. పోరా అన్న. ఎందుకంటే 5 ఏళ్ళు అయితేనే వాడిని ధర్మేస్తారు. ఇంక వాడు ప్రధానమంత్రి కాదు కదా. మనుషులతో ఎవరితో విరోధం పెట్టుకునే నీకేం ఇబ్బంది లే. కానీ పెట్టుకోకూడని దేవునితో నువ్వు విరోధం పెట్టుకుంటే ఏమవుతుంది పరిస్థితి? ఆయన విరోధంగా నీకు మారినాడు అనుకో, దేవుడే విరోధిగా నీకు మారితే నీ పరిస్థితి ఎలాగుంటుంది? ఎక్కడికి వెళ్ళలేవు, ఏమీ చేయలేవు. జీవత్సం, పెరాలసిస్, పక్షవాతం వచ్చిన వ్యక్తిని ఎవరైనా చూసారా? పక్షవాతం వచ్చిన వ్యక్తి దేవుని కృపను బట్టి మనలో కొంతమందికి వచ్చిన ఈరోజు ధైర్యంగా నడుస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడక మీద పడిన పక్షవాతాలు కలిగిన నేను చూసా. అన్నీ పడక మీదనే వాళ్ళు అంటారు, దేవుడా నన్ను తొందరగా చంపే, ఈ నరకయాత్ర నాకొద్దుని రాత్రింబగళ్ళు కన్నీరు గార్చి ఏడుస్తారు. ఎందుకు? దేవునితో విరోధం పెట్టుకుంటే నువ్వు బ్రతికి ఉంటావు, అట్లా చచ్చిపోయి ఉంటావు. అందుకే దేవునితో విరోధం మనకొద్దు. దేవుని వాక్యం చెప్తూ ఉంది ఇక్కడ, ప్రభువు కన్నులు నీతిమంతుల వైపునను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. ఏం కీడు చేస్తూ ఉన్నావు? నీ ప్రవర్తన కీడుగా మారిందా ఈరోజు? దావీదు అన్నాడు అక్కడ, నా ప్రవర్తన మారింది, కీడు చేశాను నేను. ఎవరు కీడు చేశాడు దావీదు? చూసారా, బత్షెబాను పిలుచుకున్నాడండి. ఇప్పుడు ఆ తప్పు కప్పిపుచ్చుకోవాలి. ఏం చేయాలా? తన భర్తను చంపించాలి. ఊరియాకు కీడు చేశాడు. ఊరియా ఎవరు న్యాయంగా అయితే? మంచి భక్తిపరుడు. ఊరియా
రాజుకు నమ్మకమైన బంటు. చూసారా, ఆయన మరణ వార్త ఆయన చేతిలోనే తీసుకొని వెళ్ళాడు. యుద్ధములో గొప్పగా యుద్ధం జరుగుతున్నటువంటి ఆ స్థలములో ఊరియాని పెట్టి చంపించు దావీదు జాబు రాశాడు. పిలిచాడు తప్పును కప్పించుకోవటానికి. ఊరియా ఈరోజు ఇంటికి పో, నీ భార్యతో పండుకొని చెప్పాడు. కానీ ఊరియా ఏమన్నాడు? అయ్యా, నీ దాసులందరూ అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే నేను వెళ్ళి నా భార్యతో పడుకోవాలా? వెళ్ళను. అదిగో ఆ ముఖద్వారం దగ్గర సైనికులు గాలిలో ఎండలో పండుకున్నారు చూస్తే, చలిలో వారి పక్కలో పడుకుంటా, ఉదయాన్నే లేచి అట్లే యుద్ధంలోకి వెళ్ళిపోతా. అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు దావీదు ఏం చేశాడండి? కీడు చేశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కీడు చేయి వారికి ప్రభువు ముఖము విరోధంగా ఉంది. దయచేసి ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు మనం ఎంత దినాల్లో. నువ్వు అనుకుంటావు నేను ఒకరి కీడు చేస్తే నాకు మేలు జరుగుతుంది, నేను ఈరోజు సంతోషించవచ్చు అని. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకో తెలిసిన, ఎప్పుడైతే కీడు చేస్తున్నావు అప్పుడే ప్రభువు ముఖము నీకు విరోధంగా మారేది, దేవుని ముఖము నీకు విరోధంగా మారేది. ఆలోచించి నా ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకే ఈ మాటలన్నీ వినటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఈ పరిశుద్ధ గ్రంథంలో నీవు చదవటానికి, నువ్వు వినటానికి పొందుపరిచాడు. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతూ ఉన్నాయి కదా? నువ్వైనా నేనైనా సాధ్యమైనంత వరకు దేవుని ప్రజలకు మేలు చేస్తాం. దేవుని ప్రజలకే కాదు, ఎవరికైనా మేలు చేయి. నువ్వు దీవించబడతావు. మేలు చేయడానికి నీకు అవకాశం లేదా? మౌనంగా ఉండు. వారి పక్షాన్ని కీడు మాత్రం చేయదు. అదే దేవుడు కోరుకునేది. నీతిమంతునిగా మారు. ఈ నూతన సంవత్సరంలో నీతిమంతునిగా మారు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. అదే ఉంది ఇక్కడ. ఏముంది? ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉందండి. నీతిమంతులుగా మారుదాం. దేవుడు మనకిచ్చే గొప్ప ఈ ఉదయకాలం నేను వాక్యం చదువుతూ ఉంటే అట్లాగా బైబిల్ తిప్పినప్పుడు నాకు ఒక వాక్యం కనపడిందండి. ఈరోజు ఈ దిన వాక్యానికి సంబంధించిన సామెతల గ్రంథము చూడండి. అక్కడ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ఏముంది? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఉంటుందన్నాడా? ఉండబోతున్నాడా? ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఒకసారి గట్టిగా నేను చదువుతా, వినండి. నా మాటలు వినండి, నాతో పాటు మీరు చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథము 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కాబట్టి నువ్వు ఆలోచించి, నువ్వు ఒకవేళ చెడ్డోనివైనా మంచోనివైనా యెహోవా కన్నులు ఏం చేస్తున్నాయంట? నిన్ను చూస్తూ ఉన్నాయి. ప్రతి స్థలంలో, ఏ స్థలంలో నువ్వు వెళ్ళి ఏ పని చేసినా, ఎలాగో ప్రవర్తించినా దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయని జ్ఞాపకం ఉంచుకో. అందుకే అన్నాడు దావీదు అక్కడ 139:3వ వచనంలో మనం చూస్తే కీర్తన ఏమన్నాడు? నా నడకను నా పడకను పరిశీలించి ఉన్నావు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటువి అంట. పరిశీలించే దేవుడు. జాగ్రత్త కలిగి జీవిస్తాం. కన్నులు మూసుకుందాం. కన్నులు మూసి ఒకసారి విన్న ఈ మాట, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకో, ఆలోచించి, ప్రభువా ఈ మాటలు నా హృదయంలో నేను నీరు కట్టి ఫలింపు చేసుకున్నట్లు నాకు కృపనేశ్వా. యేసయ్యా, ఈ ఉదయకాలం నాతో మాట్లాడిన దేవుడు, నా ప్రవర్తన గురించి, నా నడత గురించి నువ్వు మాట్లాడిన దేవుడు, సూటిగా నాతోనే నువ్వు మాట్లాడిన వాడు స్వామి. అవును ప్రభువా, పైకి అందరికీ నేను భక్తిపరులుగా కనబడుతూ ఉన్నా, కానీ లోపల నా అంతరంగము, నా ప్రవర్తన అంతా కూడా చెడిపోయినదిగా ఉంటున్నది స్వామి. దయచేసి నాయన ఈ వాక్యము చేత నన్ను బలపరచు, కృపను అందించు. నీ దేవునితో నువ్వు మాట్లాడు, ప్రార్థన చేయి.
ఎందుకంటే పేతురు చెప్పిన రీతిగా నువ్వు నీతిమంతునిగా మారితే మొట్టమొదట ఆయన చేసే పని నీ ప్రార్థన వింటాడు. నీతిమంతునిగా నువ్వు మారితే మొట్టమొదటి దేవుడు చేసే పని నీ వైపు ఆయన చూస్తాడని. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని అడుగు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మదగిన వాడ, ఉదయకాలము ఈ వాక్యముతో మమ్మల్ని అందరినీ సరి చేసినందుకు వందన, బలపరుస్తున్నందుకు వందన, ఎంత దినాల్లో మేము ఎలాగో బ్రతకాలో మాకు నేర్పిస్తున్నందుకు వందన. దేవా, నేనైనా మేమైనా నీ దృష్టికి ఎదుట ప్రభు, నీ దృష్టి ఎదుట నిర్దోషులుగా ఉండినట్లు సహాయించి సంఘాన్ని ఇంకను పరిశుద్ధపరచాలి. ఎవరైనా ప్రభు ఇంకా ప్రభు తమ యొక్క ప్రవర్తనను మార్చుకోకుండా అలాగే జీవిస్తూ ఉంటే వారిలో మార్పును కలుగజేయండి, పరిశుద్ధపరచండి, కృప చూపెట్టండి. మార్పు చెంది మీ ఎదుట నిర్దోషమైన వ్యక్తులుగా జీవించగలిగినట్లు సహాయం చేయండి. ఈ వాక్యము నాయన ప్రపంచమంతటా చూస్తూ ఉండగా ప్రతి స్థలంలో ఈ వాక్యము పనిచేయనట్లు కృపను అందించండి, సహాయం చేయండి. వారిలో మార్పు కలుగునట్లు సహాయం చేయండి, పశ్చాత్తాపము కలుగునట్లు సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమల్ని చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.